వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ప్రెజెంట్ అయితే మొత్తం ఏపీలో చూసుకుంటే పెట్రోల్ అలానే డీజిల్ కొరత కూడా చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఎండ్లు ఎలా అయితే మండుతున్నాయో ఈ డీజిల్ కొరత కూడా అలానే మండుతుందని చెప్పొచ్చు. మనం అయితే ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే అంటే డీజిల్ లేదని చెప్పి ఆటోలు ఇలా లైన్లో వేచి ఉండడం చాలా అంటే రద్దీ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి అంటే డీజిల్ కొరత అలానే పెట్రోల్ కొరత కూడా ఉంది. డీజిల్ అయితే ఆల్రెడీ కొరత ఉంది. ఆటోలు ఏమి కూడా మేము అంటే ఇక్కడ సరైన స్టాక్ లేదని చెప్పి ఆటోల్ని పంపించడం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అంటే డీజిల్ కొరత ఉంది, మరికొన్ని రోజుల్లో పెట్రోల్ కొరత కూడా ఏర్పడుతుందా ఏంటన్నది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. మనతో పాటు అయితే సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఓనర్ అయితే రోహిత్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాము. అంటే పెట్రోల్ కొరత ఎందువల్ల వస్తుంది ఏంటన్నది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు పెట్రోల్ డీజిల్ కొరత ఎందువల్ల వస్తుంది? ఎందుకు ఇంత పానిక్ అవుతున్నారు జనాలు? యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మనకి బ్యాంక్ హాలిడేస్ అయినప్పుడు కంపెనీ క్రెడిట్ మీద లోడ్స్ ఇచ్చేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేయడం వల్ల మనకి పేమెంట్స్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట డీలర్స్కి. మొన్న 4th సాటర్డే బ్యాంక్ హాలిడే, నిన్న వచ్చి సండే టెర్మినల్ క్లోజ్ ఉంటుంది, లోడింగ్స్ ఏమి ఉండవు. సో ఈరోజు ఒకేసారి ఈ జనాలు కూడా ప్యానిక్ బయ్యింగ్ అవడం వల్ల ఫుల్ డిమాండ్ పెరిగిపోయి నెక్స్ట్ అవుట్లెట్స్ సేల్ కూడా 1000 లీటర్స్ అమ్మాల్సిన జాగాలో 4000, 5000 సేల్స్ పెరిగిపోవడం వల్ల కొంచెం టైట్ వచ్చింది. కానీ ఈ ప్రాబ్లం అంతా 1 day 2 daysలో రిజాల్వ్ అయిపోతుంది. జనాలందరికీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ప్యానిక్ బయ్యింగ్ ఎవరూ చేయొద్దు. కావలసినంత స్టాక్ అవైలబిలిటీ ఉన్నది అన్ని అవుట్లెట్స్లోని. ఒక పూటలో లేకపోతే రేపటికల్లా అన్ని అవుట్లెట్స్ స్టాక్స్తో రెడీగా ఉంటాయి. మీకు ఎంత అవసరమో అంతే కొట్టించుకోండి. మీరు ఇలా కొట్టించుకోవడం వల్ల మా స్టాఫ్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు కూడా దీని బ్యాక్ ఎండ్లో మేము కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో దయచేసి అర్థం చేసుకొని మీకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతే కొట్టించుకోండి. బాగా ఇబ్బంది అయిపోతుంది మేడం. నాకు తెలిసి ఉండి కూడా ఇవ్వట్లేదు అనిపిస్తుంది మాకు. కనీసం అసలు ఒక్కడ కాకపోతే ఒక్కడైనా ఇవ్వాలి మేడం. ప్రతి ఏ పెట్రోల్ బంకులో కూడా ఇవ్వట్లేదు అసలు. కనీసం పెట్రోల్ వచ్చేటప్పుడు రావాలి కదండి. అసలు ఎందుకు రావట్లేదు ఏమని చెప్పారా? ఏం చెప్పట్లేదు ఏం చెప్పలేదు. ముందు అనౌన్స్మెంట్ చేయాలి కదా. పెట్రోల్ వచ్చేటప్పుడు మా డీజిల్ కూడా సేమ్ బండే కదా రావాలంటే. అప్పుడు పెట్రోల్ ఎలా రవాణా అవుతుంది, డీజిల్ కూడా అలాగే రవాణా అవ్వాలి కదా. అలాంటప్పుడు ఎందుకైనా ఆగిపోతుందని మరి పెట్రోల్ ఎలా పోతుందా? మరి ఇబ్బందిగా ఉంది. ఈ టైంలో డీజిల్ ఇబ్బంది అవడం వల్ల చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము బతుతీరకు తిరిగితే పొట్టకాడింది గూటికాడది అన్నట్టు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాగ అవడం చాలా బాధాకరంగా ఉంది. ఇన్ని బంకులు తిరిగారు మీరు? మార్నింగ్ నుంచి తామరాపల్లి జంక్షన్, గంజియాడ, కొటారపల్లి జంక్షన్, నెక్స్ట్ రామవరం, ఈ 3 బంకుల్లో కూడా డీజిల్ లేదు. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వచ్చాక కలెక్టర్ ఆఫీస్ బంకులో లైన్ కడితే కానీ డీజిల్ లేదు. లాస్ట్ టైంలో ఇక్కడ లాస్ట్ టైం ఇది రావడం. విజయనగరం తిరుగుతారా మీరు? విజయనగరం టు ఎస్కోట. అంటే ఎస్కోట్ నుంచి వస్తున్నారా ఇక్కడికి డైలీ? విజయనగరం లోకల్ తిరుగుతున్నాం. మళ్ళీ ఎస్కోట తామరాపల్లి జంక్షన్ టు బురదపాడు విలేజ్. అంటే మీరు అంటే ఇలా డీజిల్ కొరత ఉంది కదా, మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వానికి చెప్పవలసింది ఏమంటే ఈ టైంలో డీజిల్ కొరత రావడం చాలా విశేషం కాదు. అది డీజిల్ కొరత రాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే విజయనగరంలో సిచ్యువేషన్ ఇదనమాట. అంటే ఎవరు కూడా పానిక్ అవ్వద్దు. ఎందుకంటే ఒక 2 days వరకు బ్యాంక్ హాలిడే, ఇటువంటి ఇతర కారణాల వల్ల ఇలా డీజిల్ కొరత అనేది అయితే ఏర్పడింది. 2-3 daysలో ఇది ఒక దారికైతే వస్తుందని అయితే రోహిత్ చెప్తున్నారు కదా. అయితే ఇదే విషయంపై మొత్తం అంటే అన్ని పెట్రోల్ బంకులు ఎవరైతే ఉన్నారో ఏది కూడా అంటే డీజిల్ కొరత ఉంది అనేది అంటే బోర్డులు అయితే ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. కానీ తాజాగా చూసుకుంటే కొన్ని బంకులు కూడా క్లోజ్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ ఇది కలెక్టరేట్ దగ్గర ఉన్న బంక్ అనమాట ఇది. అయితే ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే అంతా బాగానే ఉంది. మొత్తం మనం ఆటోలు చూసుకుంటే ఆటోలు కూడా మొత్తం అంతా కూడా డీజిల్ అలానే వెహికల్స్కి పెట్రోల్ సప్లై కూడా అందుతుంది. ఇక్కడ ఎవరు కూడా అంటే దీనివల్ల అంటే ఇలా రద్దీ అంటే సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి పుకార్ల వల్ల జనాలు కూడా పానిక్ అయ్యి అంటే ఉదయం నుంచి కూడా మొత్తం జనాలు ఉండడం వల్ల ఇక్కడ బంకుల దగ్గర ఉండే ఎవరైతే ఉంటారో అంటే సర్వీస్ చేస్తున్న వాళ్ళ భోజనాలు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే వార్తలు బయట సోషల్ మీడియా వచ్చే వార్తలు అంటే పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు అనే భయంతో వచ్చి ఒక్కొక్కరు కూడా అంటే 2 లీటర్లు కొట్టించుకున్న వాళ్ళు ఒక్కసారే ఫుల్ ట్యాంకులు చేయించేసుకోవడం వల్ల వీళ్ళ లిమిట్కి దాటి అక్కడ అంటే ఎక్కువ కనిపిస్తుంది. దానివల్ల కూడా ఇక్కడ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయని అయితే చెప్తున్నారు. ప్రెసెంట్ ఇది సిచ్యువేషన్. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.